తీసుకెళ్లేటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఫెయిల్ అయింది అని నేను చెప్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నిన్న మొన్న జరిగినటువంటి ర్యాలీలకు సంబంధించినటువంటి విషయంలో చాలా మంది ర్యాలీల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సంతకాల సేకరణ అనేటువంటి ఉద్యమం కన్నా సంతకాల సేకరణ ఉద్యమం కన్నా ఇది కొనసాగింది. ఏమిటి దీంట్లో ఇది ప్రజా ఉద్యమంగా ఎందుకు మారలేదు? కారణం ఏంటి అనంటే జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఏదైనా నిర్మాణం జరగాలి, ఉద్యమం అయినా తన చుట్టూ జరగాలి, తనే ఉద్యమం చేయాలి అంతే తప్ప పార్టీ పరంగా ఎక్కడికక్కడ పార్టీ ఉద్యమం చేసి ప్రజలందరినీ దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఎవరెవరైతే ఈ విధమైనటువంటి పిపిపి విధానాన్ని వ్యతిరేకించేటువంటి పార్టీలు ఉన్నాయో ఆల్రెడీ వ్యతిరేకిస్తున్నాయి. సిపిఎం, సిపిఐ, అదే విధంగా ఇతర పార్టీలు వాళ్ళు కూడా ఉద్యమాలు చేశారు, వాళ్ళు కూడా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి. అలాంటి పార్టీలన్నింటినీ కలుపుకొని ప్రభుత్వ వ్యతిరేకంగా ఈ ప్రజల యొక్క అభిప్రాయాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ ప్రజా వ్యతిరేకతను మరింత బలంగా తీసుకెళ్లేటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఇప్పటికైనా సరే వాళ్ళు ఏదైతే సంతకాల సేకరణ చేసి గవర్నర్ కి ఇస్తారు, గవర్నర్ కి ఇచ్చిన తర్వాత కోటి సంతకాలు చేశారు, కోటి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి దాని మీద గవర్నర్ ఏమి నిర్ణయం తీసుకోగలరు? మన ప్రజాస్వామ్యంలో గవర్నర్ యొక్క పరిస్థితి ఏముంటుంది? ఏం చేయగలరు? ఆయన ఏమన్నా ప్రభుత్వానికి పంపిస్తారా? కోటి మంది వ్యతిరేకిస్తున్నారు, మొత్తం ఈ పిపిపి విధానాన్ని ఆఫ్ చేయండి అని ఏమైనా ఆయన పంపించగలరా? పంపించలేరు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నారు? శేఖర్ రెడ్డి గారు ఎస్ మా ప్రభుత్వ వసతి వాళ్ళు ఇప్పుడు చేసినా సరే, మేము వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ప్రైవేటైజేషన్ చేసినా సరే, మేము వస్తే మేము మళ్ళీ ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రైవేటైజేషన్ చేసిన దాన్ని మేము మళ్ళీ ప్రభుత్వ కళాశాలల కింద మారుస్తాం. నేను ఒకటి అడుగుతాను, మీరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు రారు దాని సంగతే దేవుడికి ఎరగదు. 33వ నాటి వ్యవహారం. నేను ఇప్పుడు మీరు ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్షం యొక్క బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి మిగతా పార్టీలన్నింటినీ కలుపుకొని ఒక ప్రజా ఉద్యమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 20 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమంగా మలిచేటువంటి విషయంలో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది? ఇప్పటికైనా అవకాశం ఉందని నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తేనే ఉద్యమము, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రతిపక్ష నాయకుడు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఉద్యమం అనేటువంటి విధంగా చేస్తే మేము వస్తే ఏదో చేస్తామనేటువంటి విధంగా చేయటం వల్ల ప్రయోజనం లేదు, ప్రజలకు ప్రయోజనం జరగదు. రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తున్నారు. వస్తే దీన్ని చేస్తాం అనేటువంటిదంతా కూడా రాజకీయ ప్రయోజనాల వరకు చేసేటువంటి అంశం. ఖచ్చితంగా దీనివల్ల నష్టం జరుగుతుంది ప్రజలకి అని మీరు భావిస్తే అడ్డుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రజలందరూ కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా కలుపుకొని మిగతా రాజకీయ పార్టీలు కలుపుకొని ప్రభుత్వాన్ని స్పందింపజేయండి. ప్రజలు ఈ రోజున విద్యార్థులకు అత్యధికంగా నష్టం జరిగేటువంటి అంశం, విద్యార్థులకు అత్యధికంగా అంశం అంటే అత్యధిక మంది విద్యార్థుల్ని ఎందుకు ఈ ఉద్యమంలో భాగస్వాములు చేయలేకపోయారు? అసలు ప్రజా ఉద్యమంలో ఎందుకు మర్చలేకపోయారు? దీనికి కారణం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పోషించాల్సిన పాత్ర విషయంలో ఫెయిల్యూర్ అని నేను చెప్తున్నా. అంటే ప్రభుత్వం చేసేది కరెక్టా? ఒక అద్భుతమైనటువంటి వీళ్ళలో అనలిస్టులు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మీరు ప్రతిపక్ష పాత్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మాట్లాడట్లేదు. వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి బెంగళూరు నుంచి వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాడు, వెళ్తున్నాడు. మీరు చేయాల్సినటువంటి పని మీరు చెయ్యండి. ఖచ్చితంగా ప్రజలందరినీ సమీకరించండి, ప్రజా ఉద్యమంగా మార్చండి. ఈ ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకునేటువంటి విధంగా ప్రజా ఉద్యమంగా మార్చమని నేను అడుగుతున్నా. అది చెయ్యకుండా రాజకీయ పరమైనటువంటి అంశాలతో మేము వస్తే ఏదో చేస్తాం, మేము వచ్చినప్పుడు ఏదో చేశాడు. మీరు ఎప్పటికి వస్తారు? 11 సీట్లకు వచ్చినటువంటి వాళ్ళు రేపొద్దున గెలుస్తారో లేదో తెలియనటువంటి 5 ఏళ్ళు వీళ్ళ తర్వాత ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ ప్రతిపక్ష పాత్ర ఏంటి? ఒక్క ఉద్యమం అంటే ఒక్క ఉద్యమం అయినా సరే జగన్మోహన్ రెడ్డి లేకుండా ఒక్క ప్రజా ఉద్యమాన్ని నిర్మించారని నేను అడుగుతున్నా. ఎందుకు అంత ఫెయిల్యూర్ ఉంది? ప్రజలంటే ప్రజా సమస్యలంటే మీరు ఎందుకు ప్రజా సమస్యల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి దాన్ని ప్రజా ఉద్యమంలాగా మార్చలేకపోతుంది? ఒక విషయం నేను విన్నారా, మీరు అన్నారా 33 అంటారేంటి? వాళ్ళు అప్పుడే అధికారంలోకి వచ్చేస్తున్నాము, ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటుంటేని ఏ రాజకీయ పార్టీ అయినా మేము నెక్స్ట్ అధికారంలోకి వస్తామని చెప్తారండి. మీరు తర్వాత అదే చెప్తారు. ఎప్పటికి వస్తారో ఎవరికి వస్తారో తెలియదు. ఇవన్నీ కాదు కాదు, మీరు 2033 తర్వాత కదా అన్నారు, అదేంటి అంటున్నాను. నేను ఒకటి అడుగుతానండి, ఎవరు గెలుస్తారు ఓడతారు కాదు. ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది. నేను ప్రభుత్వ కళాశాలని
ప్రైవేటైజేషన్ చేయటం అనేటువంటిది తప్పు, ఈ ప్రభుత్వం మార్చుకోవాలి అనేటువంటిది నా అభిప్రాయము, కొన్ని Okay. రాజకీయ పార్టీల అభిప్రాయం, ప్రజల అభిప్రాయం కూడా ఉంది. Okay, దాన్ని right. ప్రజా ఉద్యమంగా మార్చి ఈ ప్రభుత్వము ఆ నిర్ణయం నుంచి వెనక్కొల్లేటువంటి విధంగా అసెంబ్లీలోను బయట అన్ని వర్గాలను కలుపుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చెయ్యాలి. చేస్తే ఆగిద్ది అనేటువంటిది నేను అనుకుంటున్నాను. చెయ్యటం లేదో ఆ లోపం ఉందంటున్నాను. ఈ విషయము మరి ప్రభుత్వాన్ని అడగొచ్చు కదా మీరు, అంటే మీరే ప్రతిపక్షం వచ్చినటువంటి 40% వచ్చినాయి మాకు, 1,36,00,000 మాకు ఓట్లు వచ్చినాయి అని మీరే Okay. ఓట్లాడలేని ఆపలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడటం అనేటువంటి దాని మీద వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేయటం అనేటువంటిది మీరు చేయాల్సినటువంటి పని మీరు చెయ్యండి. అంతే తప్ప ఈ వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేసేటువంటి అంశం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి పని సరిగ్గా చేయమనంటే కూటమి ఆటోమేటిక్ దిగి వస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వము మాకు తిరుగులేదు అని అనుకున్నది, రైతుకు సంబంధించినటువంటి చట్టాలు చేసింది. రైతు చట్టాల మీద రైతులందరూ పంజాబ్, బీహారు, అదే విధంగా హర్యానా అందరూ కూడా రైతులందరూ తిరుగుబాటు చేశారు. ఏం చేసింది? కేంద్రంలో బలం ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చట్టాలని వెనక్కి తీసుకున్నది, ఉపసంహరించుకున్నది. ఇప్పుడు ఇది కూడా మీరు పీపీపీ పద్ధతిలో ఉన్నటువంటి ఈ విధానం తప్పు అనేటువంటి దాని మీద మీరు ప్రజా ఉద్యమాన్ని నిర్మించండి. నిర్మించి మీరు ఈ మొత్తం ఇది వెనక్కిళ్ళేటువంటి విధంగా చేయండి. రేపు పొద్దున ప్రజలకు వచ్చేటువంటి ప్రమాదాన్ని తప్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీకు ప్రజలు అవకాశం ఇస్తారేమో. మీకు ప్రతిపక్షం అవకాశం అయితే ఇవ్వలేదుగా, ప్రతిపక్షం కూడా ఇవ్వలేదుగా. అందుకని గెలుస్తాం అనే కన్నా కూడా ఇప్పుడు పాత్ర పోషించండి అని నేను చెప్తాను. రెండవది, నాగేంద్ర బాబుకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు ప్రస్తావన చేశారు కాబట్టి క్లుప్తంగా చెప్తాను. నాగేంద్ర బాబు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేడు. 2019 ఎన్నికల్లో ఒకసారి పోటీ చేశాడు, నర్సాపురం ఎంపీగా పోటీ చేశాడు, 3వ స్థానంలో ఉన్నాడు ఆ రోజున. ఆయన 2009లో పిఆర్పి పెట్టినప్పుడు పిఆర్పిలో ఉన్నాడు. ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లో ఏమీ లేడు. ఆ రోజు కూడా కాంగ్రెస్ లో కలిపిన తర్వాత మళ్ళీ కామ్గా ఉన్నాడు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత రాలేదు, తర్వాత ఎప్పటికో వచ్చాడు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత 2014లో పెడితే తర్వాత వచ్చాడు ఎప్పటికో. తర్వాత వచ్చేసి 2019లో ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ రజనీ గారు కోరుకునేటువంటి అంశం ఏంటి? అయ్యా మీరు మీ అన్నలు, తమ్ముళ్ళు, తండ్రులు, కొడుకులు, మనవళ్ళు మీరు కదయ్యా, పనిచేసేటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని అంటున్నారు. ఈవిడ జనసేనలో కూడా అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న, ఆయనకి ఈయనకు మంత్రి పదవి కావాలి, ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉన్నాడు, వాళ్ళ అన్నకి మంత్రి పదవి కావాలనే దాని మీద ఒక ప్రపోజల్ పెట్టున్నారు. అది అయిపోయి పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ అంతకు ముందు ఒకటే సీట్ వేసుకునేవాడు డయాస్ మీద. ఎప్పుడైతే నాగేంద్ర బాబు వచ్చాడో 2వ సీట్ వేసాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరే కూర్చుంటే